నాన్నంటే ఒక చెట్టు లాంటివాడు. తాను రాళ్ల దెబ్బలు తింటున్నా పిల్లలకి తీయటి పండ్లు ఇచ్చే వ్యక్తి నాన్న. అలాంటి వ్యక్తి గొప్పతనాన్ని ఖచ్చితంగా అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అందుకోసమే ప్రతి ఏడాది జూన్ నెలలోని 3వ ఆదివారం అంతర్జాతీయ పితృదినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. తల్లులకు గౌరవార్థం మాతృదినోత్సవం ఎలా ఉందో తండ్రి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఈ నాన్నల దినోత్సవం నిర్వహించుకుంటారు. నాన్న నిస్వార్థంగా పిల్లల విజయం కొరకు తపిస్తాడు. అతను చేసిన త్యాగాలు, మోసిన బాధ్యతల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. కుటుంబానికి ఆపద వస్తే నాన్న పులి, తిండి సమకూర్చే వేళ ఎద్దు, రక్షణకు కాపు కాచే గద్ద, 4 గింజల కోసం ఎంత దూరమైనా వెళ్ళే వలస పక్షి. నాన్న అతి నిరాడంబరుడు. 2 జతల బట్టలు, రోజు ఉదయం చదవడానికి న్యూస్ పేపర్, వినేందుకు రేడియో, అడిగినప్పుడు దొరికే కాఫీ, ఇవి ఉంటే చాలు. కొందరు నాన్నలు వీలైతే పడకుర్చీ కూడా పొందేవారు. అదే సింహాసనంలా భావించేవారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ఉదయం పూట ప్రజా దర్బార్ నడుపుతారు. కానీ నాన్న దర్బార్ ఎప్పుడూ రాత్రి భోజనాలయ్యాకే. విన్నపాలన్నీ అమ్మ నుంచి వచ్చేవే. ఇంటికి కావలసినవి, పిల్లలకు కావలసినవి, అత్తమామలకు కావలసినవి, ఆడపడుచులకు అమర్చవలసినవి అన్నీ ఏకరువు పెట్టేది. రూపాయి రాక, రూపాయి పోకలో నాన్న వాట ఏమీ ఉండేది కాదు. అమ్మ కూడా పెద్దగా అడిగేది కాదు. అమ్మను మంత్రిగా పెట్టుకొని నాన్న మధ్యతరగతి రాజ్యాన్ని నెట్టుకొచ్చేవాడు. కనపడే కష్టం అమ్మ చేస్తుంది, కనపడనివ్వని శ్రమ నాన్న చేస్తాడు. చూపులకు చిక్కే ప్రేమ అమ్మది, గుండెల్లో దాగి ఉండే మమకారం నాన్నది. నాన్న ఉద్యోగం చేస్తాడు, షాపులో కూర్చుంటాడు, పనిముట్లు పట్టి శ్రమ చేస్తాడు, పంట చేలో మంచే ఎరగని ఎండ కాస్తాడు. తింటాడో లేదో, ఖర్చెంతో జమయంతో, కానీ పిల్లలు అడిగింది అందించాలనే ఆర్తితోనే ఉంటాడు. ఎప్పుడూ చిరునవ్వు, అప్పుడప్పుడు కోపం, ఆలోచనల పరధ్యానం. ఏమీ చెప్పుకోని నాన్నకు మనసారా కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ఫ్రమ్ VST న్యూస్.